అందరికీ జై శ్రీరామ్. హరిహర వీరమల్లు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ప్రీమియం షోలు నడుస్తూ ఉన్నాయి. తెలంగాణలో 24 తారీఖు నాడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కు సిద్ధంగా ఉంది. ఈ టైంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి 900 రూపాయలు, తెలంగాణలో 700 రూపాయలు పెంచుకోవడానికి గవర్నమెంటు అనుమతులు ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది ఎవరైతే ట్రేడ్ పండితులు నిపుణులు చెప్తున్న విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా విడుదలైనప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి అమ్మించిండు జగన్మోహన్ రెడ్డి అని చెప్పినటువంటి ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన సినిమా కోసం ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు 700 తెలంగాణలో, 900 ఆంధ్రప్రదేశ్లో ఈ ఏదైతే బెనిఫిట్ షోలు ప్రీమియం షోలు ఉంటాయో వీటికి రేట్లు పెంచుకోవడం కరెక్టా అని మాట్లాడుతున్నటువంటి ప్రజాజనానికి ప్రతి ఒక్కరికి క్లారిటీ చెప్పాల్సింది ఏంటంటే, పుష్ప 2 సినిమాకు ఇదే పవన్ కళ్యాణ్ ప్రీమియం షోలకు పెంచుకోమని అనుమతి ఇవ్వడం జరిగింది. ఇదే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కూడా పెంచుకోవడానికి అనుమతులు ఇస్తే ఒక్కొక్క టికెట్ రేటు 1200 రూపాయలు. కానీ పుష్ప 2 సినిమా ఎవరైతే మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా, అల్లు అర్జున్ కూడా మరి ఏ ప్రజలకు సహాయం చేసేది లేదు కదా, ఎక్కడ కూడా లక్షలు కోట్లు దానం చేసింది లేదు కదా. కానీ పవన్ కళ్యాణ్ సినిమాకి రేట్లు పెంచితే మాత్రం తప్పేమీ లేదు అని అంటున్న జనసేన కార్యకర్తలు, అలాగే పిఠాపురం ప్రజలతో పాటు ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం అంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు మనము రూపాయి ఇస్తే ఆయన మన కోసం 100 రూపాయలు ఖర్చు పెడతాడు. ఈరోజు 900కు ఒక టికెట్ మనం కొని సినిమా చూస్తే ఆయన మనకు రెట్టింపు డబ్బులతోటి మన గ్రామాలను అభివృద్ధి చేస్తాడు అనేటటువంటి భావన అనేది ప్రజల్లో ఉంది. ఇది అవునా కాదా అనేది మీరు కింద కామెంట్ చేయాలి. ఎందుకంటే ఆయన గ్రామ పంచాయతీ శాఖ తీసుకోగానే వాళ్ళ సర్పంచులు చెప్పినటువంటి మాట, కొంతమంది సర్పంచులు అందరూ కలిసి మా గ్రామాల్లో సార్ గిట్లా కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవడానికి కానీ, మోర్లలో మందులు కొట్టించుకోవడానికి కానీ డబ్బులు లేవంటే కొన్ని గ్రామాలకు 5 కోట్ల రూపాయలు, తెలంగాణకు 4 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన మొదట్లోనే తర్వాత గ్రామాలు దాదాపు 20 గ్రామాలు దత్తత తీసుకొని ఈరోజు ఆ 20 గ్రామాలకు ఏం కావాలా ఏం కథ మొత్తానికి ఆయనకు సంబంధించిన కార్యకర్తలు దగ్గరుండి ఆ గ్రామాలను అభివృద్ధి చేసేదాకా తన దత్తత తీసుకుంటాని, అంటే గవర్నమెంట్లో ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికి కూడా ఆయన ఒక 21 గ్రామాన్ని దత్తత తీసుకుండు. అంటే ఆయన దగ్గరికి డబ్బులు వెళ్తే ఖచ్చితంగా తిరిగి రిటర్న్ ప్రజల అభివృద్ధి కోసం వస్తాయని అందరూ నమ్ముతున్నటువంటి 100కు 200% ఇది నిజమైన విషయం. కొంతమంది ఏమంటా ఉన్నారంటే, ఇగో హరిహర వీరమల్లు మీరంతా ఒకటే, ఎందుకంటే ఇక్కడ అల్లు అర్జున్ కోసం తెలంగాణలో రేవంత్ రెడ్డి ఈయన చంద్రబాబు నాయుడు శిష్యుడు, మరి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం నుండి కాబట్టి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి బట్టి వీళ్ళు మాట్లాడుకొని తెలంగాణలో ఆంధ్రాలో టికెట్ రేట్లు పెంచడం కోసం అనుమతులు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎలాంటి అంటే ఓకే రైట్ అందరూ ఒక్కటే అనుకుందాం, కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఎవరు కూడా అద్దనేది లేదు. పవన్ కళ్యాణ్ తన దగ్గర ఇప్పుడు మనకేదైతే నెల్లూరులో ఆయన జనసేన పెద్ద ఎత్తున జనసేన పార్టీ కార్యాలయం కట్టడానికి హైదరాబాద్లో ఉన్న ఇల్లును అమ్ముకున్నాడు. ఆయన దగ్గర డబ్బులు లేక కాదు, కానీ ఆయన దగ్గర ఉన్న డబ్బులల్లా ప్రజల కోసం దానం చేస్తూ ఉన్నాడు. అంటే దానం అంటే వృధాగా కాదు,
ఎవరు కౌలు రైతుల కష్టాలు ఉంటే కౌలు రైతులకు, అలాగే గ్రామాల కష్టాలు ఉంటే గ్రామాలకు, గ్రామ పంచాయతీలు కష్టాల్లో ఉంటే గ్రామ పంచాయతీలకు, గ్రామ పంచాయతీలో పనిచేసే కొంతమంది ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళకు జీతాలు ఇచ్చుకొని పరిస్థితుల్లో ఉంటే ఆ జీతాలు కూడా పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగింది సొంతంగా, గవర్నమెంట్లోకి రాకముందు కూడా. అందుకని ఆయన సినిమాకి నేను ఖచ్చితంగా ఒక 2-3 సార్లు వెళ్ళైనా నా అంతు సహాయం నేను చేస్తా. మరి మీ అంతు సహాయం మీరు చేస్తారా? ప్రతి ఒక్కరు వీడియో చూసినా కింద కామెంట్ చేస్తాను కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.